హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మేముండే టౌన్షిప్లో నర్సరీ. ఇది ఎన్టీసీఎల్ పెట్టుకున్న నర్సరీ అనమాట. అంటే ఎన్టీసీఎల్ ప్లాంట్లోకి మేముండే టౌన్షిప్, ఎన్టీసీఎల్ టౌన్షిప్లోకి యూజ్ అయ్యే మొక్కలన్నీ కూడా ఇక్కడే గ్రో చేస్తారు. ఇక్కడ గ్రో చేసేసి మేముండే ఏరియాలో మళ్ళీ అక్కడ డ్యూటీ ఉంటుంది కదా, ఎన్టీపీసీ ప్లాంట్లో ఏవైనా ట్రీస్ ఏవైనా పెట్టించాలి, ఏవైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు కొంచెం కలర్ఫుల్గా ట్రీస్ ఏమైనా పెట్టాలంటే ఇక్కడ నుంచే గ్రో చేసి తీసుకువెళ్తారండి. మొన్న ఎన్విరాన్మెంట్ డేకి కూడా ఇక్కడ నుంచే మొక్కలు గ్రో చేసేసి సప్లై చేశారనమాట మా అందరికీ. ఇవి ఎక్కువ ఇండోర్ ప్లాంట్సే ఉంటాయి, అవుట్డోర్ ప్లాంట్స్ కొంచెం తక్కువ. అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నా కూడా వీళ్ళు కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఈ నర్సరీలో బాగానే ఉంటాయండి. బట్ ఇప్పుడు సమ్మర్ సీజన్ వల్ల కొంచెం ఓవర్ హీట్ వల్ల కొంచెం మొక్కలు అయితే కొంచెం ఖరాబ్ అయ్యాయి. ఈ లోపల వచ్చేసి చాలా బాగుంటుంది, చాలా కేరింగ్గా చూసుకుంటారనమాట ఇక్కడ మొక్కల్ని. ఇక్కడ నుంచి ఈ పార్ట్సే తీసుకువెళ్తారనమాట. ఏమైనా ఫంక్షన్స్ అయినా ప్రోగ్రామ్స్ అయినా, ఈ టౌన్షిప్ లోపల ఏ ఫంక్షన్స్ అయినా కూడా ఇక్కడ నుంచి మొక్కలు తీసుకెళ్ళి షో మొక్కలన్నీ అక్కడ పెడతారు. ప్లాంట్లో కూడా అంతే అనమాట. ప్లాంట్లోకి కూడా అవసరమైన మొక్కలు ఇక్కడ నుంచి తీసుకువెళ్తారు. రీపాటింగ్ కూడా చేస్తారనమాట. రీపాటింగ్ కూడా చేసేసి ఎక్కువ ట్రీస్ అయ్యేటట్టు గ్రో చేస్తారనమాట. ఇక్కడ అన్ని రకాల మొక్కలు ఉంటాయండి, నాకు చాలా వరకు పేర్లు ఏం తెలియదు. ఇవన్నీ కూడా రీపాట్ చేసేసి చిన్న చిన్న పౌచుల్లో వేశారనమాట. ఇదిగోండి, ఇదంతా గార్డెన్ అంతా చాలా నీట్గా చేశారు. ఎక్కువ ఒక సైడ్ అంతా అరటి చెట్లు ఉంటాయి, ఒక సైడ్ అంతా తమలపాకు చెట్లు, మనీ ప్లాంట్ అలా ఉంటాయి. ఇంకొక సైడు గమలాలతో చిన్న చిన్న గోళాలతో వేరే వేరే ట్రీస్, చిన్న చిన్న చెట్లు ఉంటాయి. నాకు వాటి పేరేం పెద్దగా తెలియదు, కాకపోతే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మా టౌన్షిప్లో లోపల ఎక్కడెక్కడ గార్డెనింగ్ చేస్తారో వాటిలో వేయడానికి అనమాట.